హ్మ్. అండి అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సర్లే కానీ ఏమో అండి. నిన్న నేను బస్సు ఎక్కానండి. బస్సు ఎక్కితే ఇద్దరు ముగ్గురికి అడిగితే ఎలా ఉందమ్మా ఉచిత బస్సు అని అంటే బాగానే ఉంది తల్లి ఉచిత బస్సు అనేసి ఒక ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అయ్యారు. అయితే ఒకటేటంటే ఉచిత బస్సు అంటే ఓ ఎగబడి 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 బస్సులు ఎక్కడానికి చూస్తున్నారు. కానీ ఉచిత స్కూలు ఉచిత బడిలోకి పంపించడానికి ఎందుకు తల్లి మీ తల్లులు అంత ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలకి చదివించడానికి? ఉచిత బడిలోని ఈ రోజుల్లో ఎవరైనా పంపిస్తున్నారా చెప్పండి? అందరు అదే మాట. ఉచిత బస్సు పెట్టే కన్నా ఉచిత వైద్యం పెట్టండి, ఉచిత ఉచిత స్కూళ్ళు పెట్టండి అంటున్నారు. ఆల్రెడీ మన ఈ ప్రభుత్వమే కాదు, అది ఎప్పుడెప్పటి నుంచో ఉచిత స్కూళ్ళు ఉన్నాయి, ఉచిత వైద్యాలు ఉన్నాయి. దానికి ఏమన్నా మనం వినియోగించుకుంటున్నామో చెప్పండి? అసలు ఏం వినియోగించుకోవట్లేదు. కానీ ఉచిత బస్సు పెట్టేసరికి ఉచిత బస్సు తీసండి, ఉచిత బస్సు తీసండి అంటున్నారు. ఉచిత వైద్యం ఉన్నప్పుడు ఉచిత వైద్యాన్ని కాకుండా ఎంతసేపు ప్రైవేట్ హాస్పిటల్ అంటే చూపించుకుంటున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కే మనం వెళ్ళట్లేదు. మరి ఉచిత స్కూళ్ళు అన్నప్పుడు ఉచిత స్కూల్ ధర అయితే చదువులు రావట్లేదు అనేసి ప్రైవేట్ స్కూల్ అంటే జాయిన్ చేపిస్తున్నాడు. ఉన్నోడేటి లేనోడేటి ఎవరైనా దానికే జాయిన్ చేపిస్తున్నారు. మరి వాటికి ఎందుకు డిమాండ్లు చేయట్లేదు? దీనికి ఎందుకు డిమాండ్లు చేస్తున్నారు ఉచిత బస్కి? చెప్పండి, మీరే చెప్పండి. మరి ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరు నెగిటివ్ అనుకోండో పాజిటివ్ అనుకోండో మాకైతే తెలియదు. కానీ మాలాంటి లేని వాళ్ళకైతే నేనైతే ఉచిత బస్సే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఒకటి వెళ్ళే విధానం బట్టి తర్వాత మనం ట్రావెల్ చేసి ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను ఎలాగా ఉచిత బస్సు ఎక్కుతాను. నాకైతే ఏమనిపించలేదండి. ఎందుకంటే టికెట్ తీసుకున్నా నేను నిలబడాలి, టికెట్ తీసుకోకపోయినా నేను నిలబడాలి. ఎందుకంటే ముందెక్కిన వాళ్ళకి ముందు సీటు, వెనకెక్కిన వాళ్ళకి వెనక సీటు, నిలబడిన వాళ్ళకి నిలబడే ఉంటారు. అంతే తప్ప కానీ నేను డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాను, నువ్వు ఉచిత బస్సు కాబట్టి నేను ఎందుకు నిలబడాలి, నువ్వు నిలబడకూడదు అన్న రూల్ ఏం ప్రభుత్వం పెట్టలేదు కదా. స్త్రీశక్తి అన్న పథకం ఏంటంటే ఆడవాళ్ళు అనేది ఉచితంగా బస్ ఎక్కి తిరగాలి, ఎటు వెళ్తున్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే తప్ప. కానీ మనమే తన్నుకోవడం గుద్దుకోవడం, ఈ బస్ కాకపోతే ఇంకో బస్ వస్తుంది అంతే తప్ప. కానీ ప్రభుత్వం అన్నది బస్సులు తగ్గించాడో తెలీదు, మనుషులే ఎక్కువయ్యారో అర్థం కావట్లేదండి. ఎందుకు అనుకుంటున్నారా? ఏ బస్సు చూసినా పికప్ అవుతున్నారు. కానీ ఒకటి ఉచిత బస్ అనేసరికి ఎక్కేస్తున్నారు. కానీ అదే అండి అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సర్లే కానీ ఏమో అండి. నిన్న నేను బస్సు ఎక్కానండి. బస్సు ఎక్కితే ఇద్దరు ముగ్గురికి అడిగితే ఎలా ఉందమ్మా ఉచిత బస్సు అని అంటే బాగానే ఉంది తల్లి ఉచిత బస్సు అనేసి ఒక ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అయ్యారు. అయితే ఒకటేటంటే ఉచిత బస్సు అంటే ఎగబడి 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 బస్సులు ఎక్కడానికి చూస్తున్నారు. కానీ ఉచిత స్కూలు ఉచిత బడిలోకి పంపించడానికి ఎందుకు తల్లి మీ తల్లులు అంత ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలకి చదివించడానికి? ఉచిత బడిలోని ఈ రోజుల్లో ఎవరైనా పంపిస్తున్నారా చెప్పండి? అందరు అదే మాట. ఉచిత బస్సు పెట్టే కన్నా ఉచిత వైద్యం పెట్టండి, ఉచిత ఉచిత స్కూళ్ళు పెట్టండి అంటున్నారు. ఆల్రెడీ మన ఈ ప్రభుత్వమే కాదు, అది ఎప్పుడెప్పటి నుంచో ఉచిత స్కూళ్ళు ఉన్నాయి, ఉచిత వైద్యాలు ఉన్నాయి. దానికి ఏమన్నా మనం వినియోగించుకుంటున్నామో చెప్పండి? అసలు ఏం వినియోగించుకోవట్లేదు. కానీ ఉచిత బస్సు పెట్టేసరికి ఉచిత బస్సు తీసండి, ఉచిత బస్సు తీసండి అంటున్నారు. ఉచిత వైద్యం ఉన్నప్పుడు ఉచిత వైద్యాన్ని కాకుండా ఎంతసేపు ప్రైవేట్ హాస్పిటల్ అంటే చూపించుకుంటున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కే మనం వెళ్ళట్లేదు. మరి ఉచిత స్కూళ్ళు అన్నప్పుడు ఉచిత స్కూల్ ధర అయితే చదువులు రావట్లేదు అనేసి ప్రైవేట్ స్కూల్ అంటే జాయిన్ చేపిస్తున్నాడు. ఉన్నోడేటి లేనోడేటి ఎవరైనా దానికే జాయిన్ చేపిస్తున్నారు. మరి వాటికి ఎందుకు డిమాండ్లు చేయట్లేదు? దీనికి ఎందుకు డిమాండ్లు చేస్తున్నారు ఉచిత బస్కి? చెప్పండి, మీరే చెప్పండి. మరి ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరు నెగిటివ్ అనుకోండో పాజిటివ్ అనుకోండో మాకైతే తెలియదు. కానీ మాలాంటి లేని వాళ్ళకైతే నేనైతే ఉచిత బస్సే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఒకటి వెళ్ళే విధానం బట్టి తర్వాత మనం ట్రావెల్ చేసి ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను ఎలాగా ఉచిత బస్సు ఎక్కుతాను.
నాకైతే ఏమనిపించలేదండి. ఎందుకంటే టికెట్ తీసుకున్నా నేను నిలబడాలి, టికెట్ తీసుకోకపోయినా నేను నిలబడాలి. ఎందుకంటే ముందెక్కిన వాళ్ళకి ముందు సీటు, వెనకెక్కిన వాళ్ళకి వెనక సీటు, నిలబడిన వాళ్ళకి నిలబడే ఉంటారు. అంతే తప్ప కానీ నేను డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాను, నువ్వు ఉచిత బస్సు కాబట్టి నేను ఎందుకు నిలబడాలి, నువ్వు నిలబడకూడదు అన్న రూల్ ఏం ప్రభుత్వం పెట్టలేదు కదా. స్త్రీశక్తి అన్న పథకం ఏంటంటే ఆడవాళ్ళనేది ఉచితంగా బస్ ఎక్కి తిరగాలి, ఎటు వెళ్తున్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే తప్ప కానీ మనమే తన్నుకోవడం, గుద్దుకోవడం, ఈ బస్ కాకపోతే ఇంకో బస్ వస్తుంది అంతే తప్ప కానీ ఆయన ప్రభుత్వం అన్నది బస్సులు తగ్గించాడో తెలీదు, మనుషులే ఎక్కువయ్యారో అర్థం కావట్లేదండి. ఎందుకు అనుకుంటున్నారా? ఏ బస్సు చూసినా పికప్ అవుతున్నారు, కానీ ఒకటి ఉచిత బస్సు అనేసరికి ఎక్కేస్తున్నారు. కానీ అదే